ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు రాజకీయ పార్టీలు చేరతారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే వాళ్ళందరూ రావడం అనేది వాళ్ళైతే త్యాగాలు చేశారు. కుటుంబాలకు దూరంగా ఉండి వాళ్ళకు మొత్తం యవ్వనమంతా పార్టీకి ఇచ్చి సగం మొత్తం అయిపోయినట్లు చెప్పొచ్చు ఒక విధంగా. తల్లిదండ్రులు దూరంగా ఉండేవని ఇప్పుడు అటువంటి వాళ్ళు బయటికి వస్తుంటే మీలాంటి వారు కానీ మరికొంతమంది ఆహ్వానిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకు వచ్చారు, మీరేం చేశారు, ఎందుకు రావాల్సి వచ్చింది, వాళ్ళ ఇంటి పేరు సహా మార్చి మాట్లాడడం, వాడి బాడీ షేపింగ్ కూడా కామెంట్ చేయడం, ఇటువంటి మనం ఏ విధంగా చూడాలి? అంటే వాళ్ళ జీవితాంతం అక్కడే ఉండిపోవాలా? అంటే అక్కడ అమరులైతే వీళ్ళందరూ ఒక పాటలు పాడి వాళ్ళకు ఒక సెల్యూట్ చేస్తారు, అంతేనా? అది దుర్మార్గం అండి. అసలు వాళ్ళు రియల్గా కమ్యూనిస్టులు అయితే కాదండి. వాళ్ళు అలా మాట్లాడే వాళ్ళైతే వాళ్ళు కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతం వాళ్ళకు తెలియక మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు గుడ్డిగా సాయుధ పోరాటం చేయాలని అనుకోలేదు ఎప్పుడు కూడా. దానికి ఎత్తుగడలు అంటే రకరకాల ఎత్తుగడలు అవలంబించాలనేది కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం చెప్తుంది. ఎన్నికలు అనేది అదొక ఎత్తుగడ. అది అంటే లక్ష్యాన్ని చేరుకోవడం కోసము అవలంబించేటువంటి ఎత్తుగడలలో అది ఒక భాగము. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేది ఒక భాగం. అది అలాగంటే నేపాల్లో ప్రచండ నాయకత్వంలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ ఎలక్షన్లోకి వెళ్ళేసి అత్యధికమైనటువంటి పార్లమెంటు సీట్లు అది గెలుచుకొని ప్రభుత్వాన్ని చేపట్టింది. సరే, ఇప్పుడు అది ఫెయిల్ అయింది అంటే అక్కడ రాజకీయ లోపం ఉంది, అంటే నాయకత్వ లోపం. అది ఆ నాయకత్వ లోపం వల్ల వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ భారతదేశంలో అట్లనే ఫెయిల్ అవుతారని మనము అనడం తప్పు. అది అయితే ఇక్కడ సాయుధ పోరాటం అనేది ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఒక రూపం తీసుకున్నారు. అది ఫెయిల్ అనేది మనకు 2 సార్లు 3 సార్లు అర్థమైంది. అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో మనకు క్లారిటీగా అర్థమైంది, నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటంలో క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో దండకారణ్యంలో ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్నటువంటి సాయుధ పోరాటంలో కూడా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. అంటే ఇక భారతదేశంలో సాయుధ పోరాటానికి ఇంకా అవకాశాలు లేవు అనేది వెరీ క్లారిటీగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏముంది ఇప్పుడు అంటే పార్లమెంటు పంతంలో వెళ్ళడం తప్ప ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేనే లేదు. ఒకవేళ అది ఉన్నది అని ఎవరన్నా అంటే వాళ్ళు దేశద్రోహుల కింద మనం వాళ్ళను వెరీ క్లారిటీగా చెప్పవచ్చు. వాళ్ళు మావోయిస్టులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సాయుధ పోరాటానికి అవకాశాలు ఉన్నాయని మాట్లాడితే ఈ దేశానికి ద్రోహుల కింద మనం లెక్కగట్టి మనం మాట్లాడవచ్చు. కరెక్ట్. అది ఆలస్యంగానే గుర్తించిన కొంతమంది సెంట్రల్ కమిటీ వాళ్ళు, ఐడియాలజీ ఒకప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మేము కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజలతో కలుస్తాం అనడం తప్పేం కాదు. కానీ అది స్వాగతించాల్సింది పోయి కొంతమంది విమర్శించి వాళ్ళని అక్కడే ఉండడం, వాళ్ళు విపరీత ద్రోహులని, దేశ ద్రోహులని పెద్ద పెద్ద మాటలు చెప్పడం, వాళ్ళ ఇంటి పేర్లని డ్యామేజ్ చేయడం, ఇటువంటివి మనం అది తప్పండి. అలా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ స్వేచ్ఛగా బతకాలని మనం కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యం అట్లాంటి హక్కులు కల్పిస్తుంది. కాబట్టి ఇవాళ మల్లోజుల గారు తర్వాత ఆశన్న వీళ్ళందరూ సాయుధంగానే వాళ్ళు సరెండర్ అయ్యారు. అంటే ఒక రకంగా సరెండర్ అని అనకూడదు మనం. అది వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమించి అక్కడ జరుగుతున్న లోపాలను కూడా ప్రజలకు చెప్పి క్షమాపణ చెప్పి వాళ్ళు బయటికి వచ్చారు. అటువంటి వాళ్ళను ఇంటి పేరు పెట్టి తర్వాత వాళ్ళ బాడీ షేమింగ్స్ మీద కామెంట్ చేయడం అనేది అది దుర్మార్గమైంది. అది అలా చేయకూడదు. ఇవాళ కూడా కొంతమంది దేవ్జీ లాంటి వాళ్ళు సరెండర్ అయ్యారు. వాళ్ళను కూడా మనం తక్కువ చూపేం చూడట్లేదు. సరెండర్ అవ్వడాన్ని ప్రతి ఒక్కరూ మనము ఆహ్వానించాలి, వాళ్ళను మనము ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇవాళ దేవ్జీ కూడా వచ్చేసి రాజకీయాలు చేస్తానంటుండు, చేయండి. ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయొచ్చు వాళ్ళు. కానీ ప్రజలకు ఇంతవరకు నువ్వు చేసిన ఆచరణకు సంబంధించిన ఏవైతే పొరపాట్లు ఉన్నాయో, ఏవైతే లోపాలు ఉన్నాయో ప్రజలకు క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అక్కడ మనం నష్టం చేసి ఉంటే, ఈ ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించి ఉంటే నిర్బంధంగా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దేవ్జీ లాంటి వాళ్ళు బయటికి వచ్చి కూడా అటువంటి విషయాల మీద వాళ్ళు క్లారిటీ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు చేసిన ఆచరణలో జరిగిన లోపాల గురించి వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు తిరస్కరించారు. విలేకరులు చాలామంది కూడా వాళ్ళని అడిగారు, సరే మీరు రావడానికి కారణం ఏంటంటే ఇది సందర్భం కాదన్నారు తప్ప ఎందుకు వచ్చారు? అనారోగ్యం అనేది ఒక సాకు మాత్రమేనండి. ఎందుకంటే మేము నిన్న సీఎం గారితో వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ కదలికలు కానీ వాళ్ళ యొక్క వెళ్తున్న క్రమం కానీ ఇవన్నీ మనము చూసినప్పుడు వాళ్ళు అనారోగ్యంగా ఉన్నట్టు లేరు. అనారోగ్యంగా బండి ప్రకాష్ గారు అనారోగ్యంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు యశోదలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. ఆయనది అనారోగ్యం అది. ఇప్పుడు వీళ్ళు అనారోగ్యంగా ఉన్నట్టున్నారా? చాలా హెల్తీగా ఉన్నారు.
కాబట్టి అనారోగ్యం అనేది అది నాకు కుంటి సాకు లాగానే నాకు అనిపిస్తుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో, హాస్పిటల్‌లలో ఉండు. ఇంకొకరిని కామెంట్ చేయకండి. మీరు ఇంతకుముందు మనము మల్లోజుల గారు బయటికి వస్తున్న క్రమంలో సాయుధ పోరాటం విరమిస్తున్నామని ఎప్పుడైతే వాళ్ళు ప్రకటన చేశారో, ఈ దేవ్‌జీ గారు లాంటి వాళ్ళు వీళ్ళు అక్కడ ఉండేసే వాళ్ళని ఆయుధాలు స్వాధీనం చేసుకోండి వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి ఒక కాల్ఫర్ చేశారు వాళ్ళు. మన ఆయుధాలు స్వాధీనం బహిరంగంగా చేసుకోవడం ప్రకటించారు. కాకుండా వాళ్ళ మీద దాడులు చేయమని కూడా దాడులు చెప్పారు. చేయమని చెప్పి బహిరంగంగా ప్రకటించిన వాళ్ళు. అప్పుడు దేవ్‌జీ గారు లోపలనే ఉన్నారు. ఉమ్. తర్వాత రాజిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు వీళ్ళు. ఉండేసి వాళ్ళు అంత సీరియస్‌గా వ్యతిరేకించినటువంటి అగ్రనాయకత్వము ఇవాళ మార్చి 31 రాగానే ఆ భయానికి గురయ్యో ఎందుకో మాత్రం పరుగుల మీద వచ్చేసి సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన వెంటనే ఆ సరెండర్ వేదిక మీద నుంచి మేము రాజకీయాలు చేస్తామని చెప్పేసి, రాజకీయ క్షేత్రంలో ఉంటామని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా ప్రకటించారు. కానీ ఆచరణకు సంబంధించిన లోపాలు అనేక మంది అమరులు కార్చినటువంటి రక్త తర్పణ, దానికి సంబంధించిన ఆ త్యాగాల వైఫల్యత గురించి వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. కనీసం ప్రజలకు మేము ఇంతకాలం 40 ఏళ్లుగా ఒక ఉద్యమాన్ని కొనసాగించాము, ఇప్పుడు కొనసాగించలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించండి కూడా ఒక పదాన్ని వాళ్ళు ప్రజలకు చెప్పలేకపోయారు వాళ్ళు. సో దేవ్జీ బయటకు రావడం మనం వెల్కమ్ చెప్తాం. కానీ ఆయనతో పాటు మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకురాకుండా కొంతమంది తీసుకురావడం పట్ల మిగతా వాళ్ళు ఈయన కాల్ చేయలేదని కొంతమంది ఇంకా ఫారెస్ట్ ఉండడం వల్ల ఇటీవల బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో 2 ప్రాణాలు కోల్పోయారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? 100% దేవ్జీ లాంటి వాళ్ళు బాధ్యత వహించాల్సిందే. ఎందుకు అంటే నీతో పాటు ఉన్న వాళ్ళను రక్షించుకోలేనటువంటి వాడివి నువ్వు బయటికి వచ్చేసి రాజకీయ క్షేత్రంలో నీతో ఉన్న సహచరులను నువ్వేం కాపాడుకుంటావు నువ్వు? ఇవాళ మల్లోజుల కానీ లేదు ఆశన లాంటి వాళ్ళు కానీ వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళను కాపాడుకొని వాళ్ళు ఇవాళ బయటకు వచ్చారు. వాళ్ళు ఆయుధాలు తీసుకొని వచ్చారు. సరే, ఆయుధాలు తీసుకురావడము కరెక్టా తప్ప అనేది అది పక్కకు పెట్టినట్లయితే వాళ్ళతో ఉన్న సహచరులను అయితే వాళ్ళు కాపాడుకున్నారు కదా. ఇవాళ దేవ్జీ గారు కానీ లేకంటే మన రాజారెడ్డి గారు కానీ తర్వాత నరసింహారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా దామోదర్ కానీ వీళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ సహచరులను అక్కడనే వదిలిపెట్టి వచ్చారు. వీటికి వచ్చి మేము ప్రజాక్షేత్రంలో రాజకీయాలు చేస్తామంటున్నారు. ఏరి నీ సహచరుడు గణమంతా ఎక్కడున్నారు? ఎవరితో రాజకీయాలు చేస్తావు? నీతో పాటు నిన్నటి వరకు భుజం కలిపి ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడున్నటువంటి నీ సహచరులను అక్కడనే వదిలేసి, అక్కడ నిర్బంధంలో వదిలేసి, ఒక చక్రబంధంలో వాళ్ళను బంధించి వాళ్ళు మీరు బయటికి వచ్చేసి రాజకీయాలు చేస్తారంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇంతకాలం చేసిన సాయుధ పోరాటం ఎందుకు విరమిస్తున్నారనే దాని విషయంలో చెప్పాలి. ఒకవేళ అనారోగ్యమే కారణం అయితే సాయుధ పోరాటం అది కరెక్టా కాదనేది కూడా నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లోపల ఉన్న వాళ్లకు నీ సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎటువైపు ప్రయాణిస్తే మంచిదో నువ్వు వాళ్ళను గైడ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే నువ్వు ఒక సెంట్రల్ కమిటీ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి. ఇవాళ నీకు కాంగ్రెస్ జరిపి మావోయిస్ట్ పార్టీని సెక్రటరీ ఎన్నుకోకపోవచ్చు, కానీ ప్రజలందరూ ఆల్టర్నేటివ్ సెక్రటరీ అని చెప్పేసి ప్రజల భావన ఉంది. నీకు తెలియకుండానే నిన్ను ప్రజలు ఒక గొప్ప నాయకునిగా నిన్ను వాళ్ళు ఎన్నుకున్నారు. అటువంటి అప్పుడు నీకు ఆ బాధ్యత ఉంది నీకు అది. కానీ ఆ బాధ్యతను నెరవేర్చాల్సిన బాధ్యత దేవ్జీ గారికి ఉంటుంది. ఆయన చెప్పాలి, ఆయన అగ్రనాయకుడు ఆయన. కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కనీసం బాధ్యత పడకుండా మేము బయటకు వచ్చి రాజకీయాలు చేస్తామంటే దీన్ని ఎవరు అది అంత అంటే దీని వెనక ఈ మర్మం ఏముందనేది మనకు అంటే